జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ధర్మం కోసం దేశం కోసం పోరాడే ప్రతి ఒక్కరు కూడా యోధులే. అలాంటి ఒక యోధుడి గురించి మీకు ఈ న్యూస్ అయితే తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ యోధుడి పేరు సువేందు అధికారి. ఈయన పశ్చిమ బెంగాల్కి చెందిన ఆయన. మన తెలుగు వాళ్లకు చాలామందికి ఈయన తెలిసే అవకాశం లేదు. ఓకేనా? పశ్చిమ బెంగాల్లో ఈయన భారతీయ జనతా పార్టీ నాయకుడు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా పనిచేస్తూ ఉన్నారు. మమతా బెనర్జీ పైన, ఎవరో అభినవ శూర్పణఖ అయినటువంటి మమతా బెనర్జీ పైన రాజీ లేని పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి ఈ సువేందు అధికారి. మొదట ఈ సువేందు అధికారి తృణమూల కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా ఉన్నాడు. అయితే మమతా బెనర్జీ దిక్కుమాలిన ఓటు బ్యాంకు రాజకీయాలు నచ్చక అభినవ శూర్పణఖ అయినటువంటి మమతా బెనర్జీ హిందువులను 2వ తరగతి పౌరులుగా పరిగణిస్తూ ఉండడం నచ్చక, అలాగే బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి అక్రమ చొరబాటుదారులైనటువంటి ముస్లింలకు పెద్దపీట వేస్తూ ఉండడం నచ్చక తృణమూల కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ సువేందు అధికారి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినారు. ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పేసి దాని కింద అందరికీ ఇల్లు ఇస్తూ ఉంటారు, ఇల్లు లేని వాళ్ళకు. ఈ పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ స్థానికులైనటువంటి ఈ పశ్చిమ బెంగాల్ ప్రజలకు ఆ ఇల్లు ఇవ్వకుండా ఈ అక్రమ చొరబాటుదారులు అంతా ఉంటారు కదా, ఏది ఈ మయన్మార్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలు, ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఈ మియా ముస్లింలు, వీళ్ళంతా ఉంటారు కదా, ఈ ఇళ్ళని తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చాందంట ఎవరా? అభినవ్ శూర్పణఖ. అందుకని కొట్టినట్టు మోడీ ప్రభుత్వం ఏం చేసింది? గడిచిన 3 సంవత్సరాలుగా అసలు పశ్చిమ బెంగాల్కి ఇల్లు ఇవ్వడం ఎగ్గొట్టేసింది. ఏం చేస్తావు? ఇల్లు ఇవ్వడం, ఇల్లు ఎత్తకపోయి వాళ్ళకి కట్టి పెట్టడం. ఇప్పుడు మనం ఇంత కష్టపడుతుంది, పన్నులు కడుతుంది, ఎవడికో నెత్తిన పోసేదానికా? ఎవడికో మేలు చేసేదానికా? మన దేశానికి మన ప్రజలకు మేలు జరిగేదానికా? ఒకసారి ఆలోచించండి. అంతేకాదు, మమతా బెనర్జీ సొంత నియోజకవర్గమైనటువంటి నందిగ్రామ్లో ఈ మమతా బెనర్జీ పైన సువేందు అధికారి గారు పోటీ చేసి ఆమెను కసి తీరా ఓడించాడు కూడా. నందిగ్రామ్లో 35% ముస్లింలు ఉన్నప్పటికీ కూడా హిందువులందరినీ ఏకతాటిపైకి తెచ్చి సువేందు అధికారి గారు విజయం సాధించినారు. ఏం మామూలు విషయం కాదు ఇది. అసలు పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో మమతా బెనర్జీకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అంటే మామూలు మాటలు కాదు. పైగా బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు వ్యతిరేకంగా మన హిందువులకు సపోర్ట్గా పోరాటం చేయాలంటే అందుకు దమ్ము కావాలా. ఇదేమి మామూలు విషయం కాదు, ఆషామాషి విషయం కాదు. అసలు పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు చూస్తే ఒక్కొక్కరికి గుండె ఆగినంత పని అవుతూ ఉంటుంది. దాదాపుగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులే ఈ పశ్చిమ బెంగాల్లో కూడా ఉంటాయి. అతి భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ మన సువేందు అధికారి గారు పశ్చిమ బెంగాల్లో పోరాటం చేస్తారు. ఎప్పుడు ఎటు నుంచి ఎవరు దాడి చేస్తారో తెలీదు. ఇప్పటికే సువేందు అధికారి గారికి అనేక సార్లు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. కానీ మన సువేందు అధికారి గారు వాటిని ఏ మాత్రం కూడా లెక్క చేయడంలే, ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతారు. అందుకే కేంద్ర ప్రభుత్వం సువేందు అధికారి గారికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కూడా కల్పించింది. ఇక బంగ్లాదేశ్లో ఈ హిందువులపైన జరిగినటువంటి దారుణాలు చూసిన తర్వాత సువేందు అధికారి ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే సనాతని సోలిడారిటీ ర్యాలీస్. అంటే అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే హిందూ సంఘీభావ ర్యాలీ. ఓకేనా? పశ్చిమ బెంగాల్ను బంగ్లాదేశ్లా మారకుండా చూసేందుకు సువేందు అధికారి ఈ ఉద్యమం అయితే చేస్తారు. ఈ క్రమంలో మొదటగా సువేందు అధికారి పూర్వ మెదినీపూర్ జిల్లాలోని హల్దియా నగరానికి అయితే పోయినారనమాట. అక్కడ సగానికి పైగా జనాభా ముస్లింలే. వీళ్ళలో ఎక్కువ మంది ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి మియా ముస్లింలే ఉంటారు. ఈ హల్దియా నగరం ఈ పెట్రోకెమికల్ వ్యాపారులకు కేంద్రం అన్నమాట. అలాగే ఇది కోల్కతాకు ప్రధాన వాణిజ్య ఓడరేవు. అందుకే సువేందు అధికారి ఈ సనాతని సోలిడారిటీ ర్యాలీస్ చేయడానికి మొదటగా ఈ హల్దియా నగరాన్ని ఎంచుకున్నారు. ఇక హల్దియాలో ఈ పారిశ్రామిక వాడలో 2 కిలోమీటర్ల మేర ఒక భారీ ర్యాలీని అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా సువేందు అధికారి గారు మాట్లాడుతూ, మన హిందువుల వద్ద ఉన్నటువంటి ఆయుధం మన ఓటే. మన ఓటును సక్రమంగా ఉపయోగించుకుంటే చాలు, మిగతా సంగతులంతా కూడా మేము చూసుకుంటాం. హిందువులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోకుండా ఉంటే పశ్చిమ బెంగాల్ కూడా మరో బంగ్లాదేశ్గా మారిపోతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం ఉండాలి. ఇప్పటికైనా మన హిందువులందరూ కూడా ఈ మొద్దు నిద్ర లేవాలా. నేనైతే హామీ ఇస్తున్నా, నేను మీకు అండగా ఉంటా. హిందువులను కాపాడుకునే క్రమంలో నేను చనిపోయినా కూడా పర్వాలేదు, నేను చనిపోవడానికి కూడా నేను సిద్ధమే. నేనేమి ఈ వ్యాఖ్యలు ఊరికనే చేయడంలా, నిశ్చితాభిప్రాయంతో చెబుతున్నా. హిందువులను కాపాడుకునే విషయంలో నేను దేనికైనా కూడా సిద్ధంగా ఉన్నాను అంటూ సువేందు అధికారి చాలా గొప్పగా మాట్లాడారు. అందుకే ఈయనను ఒక యోధుడితో పోల్చాల్సి వచ్చింది. నేను కోరేది ఒకటే, హిందువులు సమైక్యంగా ఉంటూ
వాళ్ళ హక్కును వాళ్ళు సాధించుకోవాలా. ఇదే నాకున్న ఏకైక కోరిక. అందుకే నేను ఈ యాత్రలు అయితే చేస్తున్నానంటూ సువేందు అధికారి ఒక సింహగర్జన చేశారు. హిందువుల కోసం ఏమి చేయడానికైనా కూడా సిద్ధమేనని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేశారు. నిజంగా సువేందు అధికారి లాంటి నాయకుడు దొరకడం పశ్చిమ బెంగాల్ హిందువులు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకా వాళ్ళు ఆయన అర్థం చేసుకోవాలా, ఆయన మనస్తత్వాన్ని, ఆయన నిజాయితీని అర్థం చేసుకొని అందరూ కలవగలిగితే అంతగా మించిన అదృష్టం, సంతోషం మరొకటైతే ఉండదు. నిజంగా ఈ సువేందు అధికారి గారికి యావత్ హిందూ సమాజం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి పోరాటం ఆషామాషిది కాదు, చాలా అద్భుతమైన పోరాటం. అంతమందిని ఎదిరించి ఒకటి నిలబడుకొని పోరాటం చేయాలంటే మామూలు విషయమయ్యా, మామూలు విషయం అది. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.